మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజుని మా యొక్క డీజీ గవర్నర్ అయిన శ్రీ అతుల్ సింగ్ గారు మరియు డైరెక్టర్ మేడం అయిన జయలక్ష్మి గారు మరియు మా సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ అయిన ఏ సురేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విజయవాడ సిటీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ డీవియేషన్స్ కానీ అనాథర్ కన్స్ట్రక్షన్ సర్ప్రైజ్ యాక్షన్స్ ఉన్నారు లేదా ప్రజలు అనేక రకాల ఎలిగేషన్స్ వచ్చిన దాని మీద మనం ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. పేపర్లోని నెక్స్ట్ పబ్లిక్ ఇవన్నీ కూడా మంచిగా చేస్తున్నాం. దీంట్లో కూడా కొనసాగు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చేది జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. అందరూ అవన్నీ కూడా డీవియేషన్స్ ఏమి ఉన్నాయని చెప్పి దాని మీద మేము చూస్తున్నాం. అలాగే అనాథర్ కన్స్ట్రక్షన్ ఏమైనా ఉన్నాయా, పర్మిషన్ ఇస్తున్నారా, ఇలా ఇస్తున్నారు కదా, వాటి మీద అన్నీ కూడా మేము క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి దాని కూడా ప్రతి అవసరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ వారికి ఇస్తాం. ఏమైనా ఉంటే కనుక ఈ డివిజన్స్ కానీ దాని మీద చర్య తీసుకోవడం గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. సార్ డివిజన్ గుర్తించారు ఇప్పుడు దాకా ఇంకా చూస్తాను, ఇంకా లేదు, ఇంకా అవుతున్నాయి. ఇంకా అంటే గమనం అవ్వండి, టైం పడుతుంది. ముందర ఉదాహరణ చూసుకుంటున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం. ముందర ఐడెంటిఫై చేస్తున్న తర్వాత ఏం డివిజన్ ఉందో కూడా మేము చేయాలి కాబట్టి టైం పడుతుంది. వెంటనే మీకు చెప్పడం లేట్ అవుతుంది. చూడాలి, ఐడెంటిఫై చేస్తున్నారు, దాన్ని ఎక్కడ చూసుకుని ఐడెంటిఫై అవునా కాదని చెప్పి ఏం చేసే యాక్షన్ అనేది ఫర్దర్ యాక్షన్ చేసాం అనేది మేము చేయవలసింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అటెంప్ట్ జరుగుతుందండి. చెప్పండి. ఈ రోజున రేపు ఉంటుంది సార్? ప్రస్తుతానికి ఈ రోజు ఉంది. మరి అధికారుల యొక్క ఆదేశాలు బట్టి మేము తర్వాత చెప్పండి. బాగా జరుగుతున్నాయి డివోషన్స్ అంటున్నారు, బాగా జరుగుతున్నాయి. అక్కడ మనకి పర్మిషన్ బాగా ఇస్తున్నారు. అదే అండి, అదే ఆ పని మీద ఏం ఇచ్చారా, ఏంటి, ఎంతవరకు ఇచ్చింది, నిజమా కాదా, రాయటం వేరు, లోకల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం. అంతా వెరిఫై ఎంతవరకు చేశారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు లేదా. 50 గజాలను 100 గజాలను కూడా వదలట్లేదు ఈ టౌన్ ప్లానింగ్ కూడా అని చెప్పేసి జనాలు బాగుపడుతుంది సార్. ఈ బిల్డింగ్ పెట్టుకున్నారు అంటున్నా. అదే అండి, ఆ ఎలిగేషన్ మీద అంటే బాగా ఇచ్చిలేరు అయిపోయింది, బాగా ఇచ్చిలేరుగా అయిపోయింది. జనాభా యొక్క పని గురించి జనాభా అలవాటు చేస్తాం. జనాభా అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా డేంజర్ పరిస్థితులు కూడా కడుతున్నారు. అలాంటి వాటికి అనుమతి ఇవ్వకూడదు. వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా చూస్తామని 2 రకాలు చేస్తాం. దాని మీద కూడా మేము ఆయనలో కూడా మేము వెరిఫై చేస్తామండి. చేసి ఈ రోజువారీ పనిచేసే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు సార్. అది మా నోటీస్ అవుతూ రాలేదు సార్, మీరు అన్నారు. కానీ ఏమైనా ఉంటే దాన్ని కూడా వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు చెప్పండి సార్? నా పేరు బివి సుబ్బారావు, డిఎస్పీ, విజయవాడ రేంజ్ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.